What, Brahmi? What's happening? చూశారు కదా సార్, బాయ్స్ ఒకవైపు గర్ల్స్ ఒకవైపు. అయినా నేను మీకు ఏం చెప్పాను సార్? తడిగుడ్డ వేసుకొని పడుకోమన్నావు. అదే పని చేయండి, వెళ్ళండి. గుడ్, వెరీ గుడ్. తడిగుడ్డలు ఉన్నాయి కదా, వెళ్ళండి. ఏం రాస్తున్నావు స్నేహ? స్నేహ నీకు విషయం తెలుసా, ఇందులో ఇద్దరే కూర్చోవాలి. ప్లీజ్ డిస్టర్బ్ చేయకుండా ఉంటావా? ఓకే ఓకే. అరే రే నువ్వు ఉండు, నేనే వెళ్తాలే. హే సుజాత, బ్రహ్మి సార్ వస్తున్నారు చూడు. కర్మ వీడొకడు. ఏంట్రా మామా? ఒరే మామ సుశాంత్, ఈ బ్రహ్మిగాడు ఇక్కడ చాలా ఓవర్ చేస్తున్నట్రా. నా గర్ల్ ఫ్రెండ్ కలవటానికి వీలు పడట్లేదు. నువ్వు టెన్షన్ పడకరా, నైట్ హాస్టల్లో ఆడున్నాడు కదా, అక్కడికి కలవచ్చులే. ఏరా, నాకు తెలియకుండా నైట్లు ప్లాన్ చేస్తారా? ఎప్పుడు వాకీ టాకీ నా దగ్గరే ఉంటదిరా. మీ సంగతి చూస్తానరా జఫా గళ్ళారా. ఐల్ సి. రే, నాకే మస్కా కొట్టడానికి ప్రయత్నం చేస్తారా? ఈ బ్రహ్మం బతికుండగా జరగదురా. సుజాత సుజాత. ఆగిపోయాడురా, పిలు. సుజాత సుజాత పిలువరా, పిలు. ఎవరా నువ్వు? నేనా? గూర్ఖాన్ రా. నీలాంటి వాళ్ళు ఇలాంటి ఏదో పనులు చేస్తారని బ్రహ్మంగా నన్ను అపాయింట్ చేశారా. సర్లే గాని ఈ 100 తీసుకుని పండగ చేసుకో. 100 తీసుకొని పండగ చేసుకోనా? సుజాత, హిందూ మహాసముద్రాన్ని, హిమాలయాల్ని ఈ గూర్ఖాని ఎవడు కొనలేడురా. ఓ పని చేయి, ఈ 100 రూపాయలు తీసుకుని నువ్వు ఎంజాయ్ చేయి. ఓకే ఓకే. ఏం పర్వాలేదు. అందరూ జాగ్రత్తగానే ఉన్నారు కదా? జాగ్రత్తగానే ఉన్నారు కదా? లాక్ చేసుకోండి అమ్మా, లాక్ చేసుకొని అందరూ జాగ్రత్తగా ఉండండి. గుడ్ నైట్. ఇలా పడ్డానండి. ఈ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతుంది. డెఫినెట్ గా బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఇదే కనెక్షన్ చూపిస్తాను. ఓకే అయితే రేపు కలుద్దాం. టైమా? ఏం కావాలి? ఏంటి లవ్వా? నైట్ టైం ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు? ఆడుతూనేగా. ఆల్రెడీ బుక్ చేశాను. ఫోన్ ఎందుకు? డైరెక్ట్ గా మాట్లాడు. రేయ్ దా దమ్మా. యు మీన్ మీ? అంత వంకలు తిరుగుతున్నావుంట్రా, మామూలుగా నడవలేవా? ఇద్దరు లవ్ చేసుకోండి, లవర్స్ కదా. పిచ్ పిచ్ గా మాట్లాడుకో. ఈ కార్టూన్ ఫేస్ కడుతూ నాకు లవ్ ఏంటి? అసలు వీడిని ఎవరైనా లవ్ చేస్తారా? చిచి. అరే బాబాయ్ బాబాయ్, ఆ బ్రహ్మంగాడు గుర్కా వేషంలో వచ్చి రూమ్లన్నీ చెక్ చేస్తున్నాడు రా. గుడ్ ఈవినింగ్ బ్రహ్మి సార్. గుడ్ ఈవినింగ్. ఎలా కనిపెట్టిందమ్మా? కనిపెట్టడానికి ఛాన్సే లేదే. రేయ్ అన్న పిలుస్తున్నాడని చెప్పి తీసుకురారా. రేయ్ రండిరా. అరే గోర్కా, ఏంట్రా అన్నరమ్మంటున్నాడు. అన్నవడరా? ఎవడ అన్నవడరా? అన్నవడరా? పద పద పద. ఎవడరా అన్నవడరా? ఎవడరా చెప్పరా? ఈడా ఎవడరా? నేనేరా అన్న. కొట్టి చెప్తున్నావేంట్రా? నువ్వు కొట్టడుతున్నావు కదరా. ఓహో, ఎందుకు పిలిచావు? గోర్ఖాలు ఎక్కడ ఉంటారా? నేపాల్లో ఉంటారు. మరి నీకు ఇక్కడేం పని? అది మన బ్రహ్మం. మన బ్రహ్మం ఏంట్రా? రెస్పెక్ట్ రెస్పెక్ట్. బ్రహ్మం గారు. మీకు సర్ప్రైజ్ ఇవ్వనా? నేనే బ్రహ్మాన్ని. నువ్వే బ్రహ్మం అని గ్యారంటీ ఏంటి? మీరు ఈ గెటప్ లో గుర్తుపట్టలేకపోతున్నారు బాబు. నేనే బ్రహ్మాన్ని, బ్రహ్మమే నేను. ఏంటి సార్, ఒక్కడనే ఉన్నాను కదా అని కొట్టబోతున్నారు? మీ వైపు 11 మంది ఉన్నారు సార్, నా వైపు ఎవరున్నారు సార్ సపోర్ట్ కి? కరెక్టే కదా. రే మీరు ముగ్గురు డల్లండి రా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ బాబు. ఇప్పుడు అడగండి సార్. ఏంట్రా అడిగేది? ఇతనే బ్రహ్మం. అవును. ఇప్పుడు ఎందుకు కొట్టారు బాబు? నిన్ను అడుగుతుంటే వాళ్ళు మాట్లాడుతున్నారేంట్రా? అది మీరున్నారు సార్, మీరు ఎందుకు మాట్లాడతారు? మేమేదో మాట్లాడుకున్నాం కదా, మధ్యలో మీ సపోర్ట్ ఎందుకు? ఎందుకు పిలిచావరా? ఎందుకు పిలిచావు? ఎందుకు పిలిచావని?
నేను పిలిచారా సార్? మీరే పంపించారు కదా, మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. ఓకే, గోర్ఖాలు ఎక్కడ ఉంటారా? గేట్ అవుతూ ఉండాలి సార్. మరి నీకు ఇక్కడేం పని? తప్పైపోయింది సార్. కొడితే కొట్టారు కానీ అబ్బాయిల రూములో అబ్బాయిలు, అమ్మాయిల రూములో అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయ్యా. గుడ్ మార్నింగ్. ఏంట్రా మీరు భయపడి గుడ్ మార్నింగ్ చెప్తున్నారా, నన్ను భయపెట్టాలని గుడ్ మార్నింగ్ చెప్తున్నారా? మీరంటే మాకు భయమే సార్. కానీ నిన్న రాత్రి గూర్ఖా ఆడిని మాత్రం. ఏంటా మాటలు ఇక్కడ ఎందుకు? ఆ రన్వే మేము మాట్లాడుకున్నారా? ఏంటమ్మా ఏమైంది స్నేహ? ఏంటి? సార్ ఏమైంది? వెళ్ళి first aid తీసుకురండి. సార్ చాలా చూడండి సార్. ఏంటి? స్నేహ, కొంచెం వాష్ చేసుకో. ఏయ్, ఎలా తగిలింది? No problem, no problem. Please. ఇదిగోండి సార్, కొంచెం వాష్ చేసుకో. మెల్లగా వదిలేయండి. Good girl. Please. Come on. Okay. సార్ జాగ్రత్త సార్. Control, control. Please. స్నేహ, I love you. I love you. హాయ్. చెప్పి గుర్తుందా నీకు? యువతల అమ్మాయి పెయిన్ తో బాధపడుతుంటే బంగి చెప్పు చేస్తావా? పైగా పడుకొని పోజ్ ఒకటి. సీరియస్ అవ్వకండి సార్, నేను చేసిన దానికి ఒక పర్పస్ ఉంది. ఒక్కసారి స్నేహం చూడండి. 2 అడుగులు కూడా వేయలేని తను ఇప్పుడు పరిగెత్తుకుంటా బిల్డింగ్ పైకి వచ్చేసింది. అంటే నొప్పి పోయినట్టేగా. తను నొప్పితో బాధపడుతుంటే చూడలేకపోయాను సార్. అందుకే నొప్పి మర్చిపోవడానికి దూకినట్టు నటించాను. నేను చేసిన తప్పంటే చెప్పండి సార్. ఫ్లైటే కాదు, క్యాంపస్ మొత్తం క్లీన్ చేయమన్నా చేస్తా. టూర్కి వచ్చాక సుశాంత్ బాగా మారిపోయాడురా. చాలా సిన్సియర్గా ఉంటున్నాడు. అవునరా, స్నేహన్ వాడు నిజంగా ప్రేమిస్తున్నాడు. కానీ స్నేహ వాడి ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా? ఎందుకు చేయదు? అంతగా లవ్ చేస్తుంటే స్నేహేంటి ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. రేయ్, నేను ముందు నుంచి చెప్తున్నానా గీత నేను లవ్ చేయట్లేదని. వాడు నేను వెదవం చేశాడరా. పిచ్చున్నాయాల నా మాట ఏంటే కదా నువ్వు. ఏడవరా, ఏడు. నేను ఎదవనయ్యానన్న దానికంటే గీత నన్ను ప్రేమిస్తుందన్న ఫీలింగ్ చాలా బాగుందిరా. అయినా గీత నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉంటాను. ఆ ఫీల్లో ఉండిపోతాను నేను. వదలొద్దు, పట్టుకోండి. జీవితంలో మనిషి ఏం లేకపోయినా బతకొచ్చు, కానీ ప్రేమ లేకపోతే బతకలేదు. అబ్బాయిలు అమ్మాయిలు విడివిడిగా ఉండకూడదు, కలిసిపోవాలి. ఆ ముసలోడు మహాబలితే 10 సంవత్సరాలు బతుకుతాడు, 5 సంవత్సరాలు బతుకుతాడు. తన గురించి ఆలోచించొద్దు. కమాన్ కంబైన్. హలో. హలో తల్లి, ఎలా ఉన్నావు? ఫైన్ డాడ్. ఏం లేదురా, నవీన్ ఈ రోజే ఫారెన్ నుంచి వచ్చాడు. వాడు అర్జెంటుగా వెళ్ళిపోవాలంట. అందుకని నెక్స్ట్ వీకే మీ పెళ్లి ఫిక్స్ చేశాం. నీకు ఓకే కదా? స్నేహ, ఏంట్రా, ఎనీ ప్రాబ్లం? నో డాడీ, మీ ఇష్టం. ఓకేరా, టేక్ కేర్. గుడ్ నైట్ డాడీ, బాయ్. స్నేహ, రేయ్, ఎక్కడ్రా వీడియో? యాక్చువల్లీ నీతో కొంచెం మాట్లాడాలి స్నేహ. నాకు అవసరం లేదు. నేను చెప్పేది విను. ఎవరెతను? మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. చిన్న గొడవ వల్ల స్నేహ ప్లీజ్ నువ్వు ఇలా మాట్లాడకుండా నన్ను చూడకుండా నా ముందే తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను స్నేహ. నేను చేసిన తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ దానికి శిక్షగా నన్ను దూరం చేయాలని చూడకు స్నేహ. నీకేమైనా మెంటలా?
చెప్తే అర్థం కదా. స్నేహ నా మీద కోపంతోనే నువ్వు వేరే పెళ్లి ఒప్పుకున్నావని తెలుసు. వద్దు స్నేహ, నువ్వు హ్యాపీగా ఉండలేవు. ఏ పిచ్చి పిచ్చి మాట్లాపి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. స్నేహ ప్లీజ్. స్టాప్ ఇట్. ఇదేమైనా పబ్లిక్ పార్క్ అనుకున్నారా మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి? సార్ ఇతనికి నాకు ఏ సంబంధం లేదు. ఏంటి సంబంధం లేదా? సంబంధం లేకుండానే ఇంతవరకు వచ్చాడా? సార్ ప్లీజ్ సార్. సార్ నేను చెప్పేది నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోండి. మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. సార్ ప్లీజ్. అవుట్. గెట్ అవుట్. నువ్వేంటి ఇక్కడే నిలబడ్డావు? సార్ ప్లీజ్ సార్. వెళ్ళి ఏ పార్క్ లోనో పబ్బులోనో ప్రేమించుకోండి. అవుట్. గెట్ అవుట్. స్నేహ ఒక్క నిమిషం ప్లీజ్. స్నేహ నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? నిన్ను ప్రేమించినందుకు నాకు మనశ్శాంతి లేకుండా చేసావు. ఇప్పుడు నా లైఫ్ అంబిషన్ కూడా నాశనం చేసావు. లైఫ్ లో నీకు అన్ని సరదానే. నిన్ను మారమన్నాను, కుదరదన్నావు. సరే అది నీ ఇష్టం. నా మనసులోంచి నీ ప్రేమను తీసేయమన్నాను. కానీ నువ్వు నన్ను ఎలాగైనా దక్కించుకోవాలని ట్రై చేసావు. ప్రాజెక్ట్ వర్క్ కి వచ్చిన రోజు నుండి నువ్వు సడన్ గా తప్పు తెలుసుకున్నానంటూ నన్ను ఇంప్రెస్ చేయాలనుకున్నావు. కానీ నువ్వు చూపించిన ప్రేమలో ఎక్కడా సీరియస్నెస్ కనపడలేదు. అసలు నీ ప్రేమను నేను కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు. నా మనసులో నీ మీద ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. లైఫ్ లో నీలాంటి వాడిని ఎందుకు మీట్ అయ్యానని నేను బాధపడుతున్నాను. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. స్నేహాన్ని ఎంతగానో ప్రేమించా. తన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డావు. అలాంటిది నువ్వు ఇలా చేసావేంటి? మొదటి నుంచి వీడి మీద నాకు డౌటే. నా మాట మీరు వింటే కదా. అయినా ఇటు ప్రేమలో సిన్సియరిటీ లేదు. ఉంటే ఎప్పుడో మారేవాడిగా. రే ఏంట్రా, నేనేదో తప్పు చేసినట్టు అందరు నన్ను మాయం చేస్తున్నారు. మరి నువ్వు చేస్తే నన్ను తప్పే లేదా? తప్ప? అసలు నన్ను స్నేహ ఏం అడిగిందిరా? తన మనసులోంచి నీ ప్రేమ తీసేయమంది కదా. మరి ఇప్పుడు ఏం చెప్పెళ్ళింది? తనకి నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని. అయితే తను అడిగిందే కదరా నేను చేసింది. అంటే తన కోసం నువ్వేం మారలేదా? మారానని ఎవడు చెప్పాడు? స్నేహ తన మనసులోంచి ప్రేమను తీసేమంది. అందుకు తనకు నా మీద అసహ్యం కలగాలని నెగిటివ్ గా ట్రై చేశా. వర్కౌట్ కాల. పైగా తనకు నా మీద ప్రేమ ఇంకా పెరిగింది. అందుకే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు ప్రేమను ప్రేమతోనే తీయాలనుకున్నాను. అతిగా ప్రేమించినట్టు నటించాను. ఎంత అతిగా అంటే నేనన్నా నా ప్రేమన్నా అసహ్యం కలిగించేంతగా ప్రేమించాను. ఫైనల్ గా తను కోరుకున్నదే నేను చేశాను. అంటే ఇప్పుడు తన మీద నీకు ఎలాంటి ఫీలింగ్ లేదా? ఎలాంటి ఫీలింగు లేదు. విడిపోయినందుకు మేమిద్దరం హ్యాపీగానే ఉన్నాం. మా గురించి ఆలోచించి మీరు ఎక్కువగా ఫీల్ అవ్వకండి.